హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి పెళ్ళి డే వ్లాగ్ అన్నట్టు. ముందైతే బోనాలు ఇంకా హల్దీ అయితే అయిపోయాయి కదా, ఆ తర్వాత అయితే మ్యారేజ్ అన్నట్టు. అయితే అబ్బాయి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కదా, సో అందుకని ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు. సో ఏంటంటే అక్కడ ఎంత చల్లగా ఉందంటే వేడివేడి నీళ్ళు వాళ్ళ మీద అలా పోస్తున్నా కూడా అసలు పొగలు వస్తున్నాయి, కానీ మళ్ళీ వాళ్ళు వణుకుతూనే ఉన్నారు, అంత చల్లగా ఉంది. సో ఏంటంటే ఇట్లా ఎర్లీ మార్నింగ్ అయితే చేస్తారు కదా పూల స్నానం, సో ఏదో అంటారు ఇది. సో ఆ దానికైతే నలుగు పెట్టేసి స్నానం చేపిచ్చేస్తారు. అంటే జస్ట్ వాళ్ళ వాటర్ పోసేసి ఇంకా తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇంకా అందరికీ అయితే బియ్యం అయితే పోస్తారు అన్నట్టు. సో ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది, ఎంత బాగా రెడీ అయింది కదా, సూపర్ ఉండే అసలు, చాలా బాగా అనిపించింది. ఇంకా మేము ముగ్గురం అయితే సేమ్ కలర్ శారీస్ అయితే వేసుకున్నాము. నేను, మా అక్క, ఇంకా మా స్నేహ ముగ్గురం అయితే సేమ్ అయితే రెడీ అయ్యామన్నట్టు. ఇంకా ఏంటంటే ఆ రోజు అనుకునే కట్టుకున్నాం మేము, శారీస్ అయితే అనుకునే వేసుకుందామని. ఇంకా పిల్లలు కూడా సేమ్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసాము. మొన్న మా చెల్లి వాళ్ళ పాప ఉయ్యాల ఫంక్షన్కి తెచ్చుకున్న డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదా, సో అదైతే వేసుకున్నారన్నట్టు. ఇంకా మ్యారేజ్కి అయితే అన్నీ స్టార్ట్ అయితే అయిపోయాయి. ఇంకా ఏంటంటే ఇలా ఉంటుంది కదా జీలకర్ర బెల్లం పెట్టడం, సో అదైతే అవుతుంది అన్నట్టు. చాలామంది అయితే వచ్చారు అసలు మ్యారేజ్కి. జీలకర్ర బెల్లం పెట్టగానే ఎంతమంది వచ్చారు అసలు అక్షంతలు వేయడానికి. చాలా బాగుండే, చాలా బాగా అయితే అయ్యింది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు చాలా బాగా అనిపించారు అసలు, చాలా మంచిగా అనిపించింది. మేకప్ అయితే చాలా బాగా చేసింది, మేకప్ ఆర్టిస్ట్ని అయితే పెట్టినుండే. సో ఇంకా ఆమెనే మంచిగా రెడీ చేసింది అన్నట్టు. ఇంకా మనకైతే ఇప్పుడు అందరం మ్యాక్సిమం మ్యారేజెస్ అయితే ఇలా మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకొనే కదా చేసుకునేది. అప్పుడు నా మ్యారేజ్ అప్పుడైతే లేకుండే అసలు, అలా మేకప్ ఆర్టిస్టే లేకుండే. అంటే ఉండే కానీ మాకు తెలియదు పెట్టుకోవాలని. కానీ ఇప్పుడు అందరూ అయితే మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకొని మరీ చేస్తున్నారు కదా. ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. జీలకర్ర బెల్లం పెట్టితే సగం మ్యారేజ్ అయిపోయినట్టే కదా. అసలు ఏ మ్యారేజ్లో చూసినా కూడా నేను ఫస్ట్ అయితే నాకు ఇలా ఎవరైనా ఇలా అంటే మన దగ్గరలో మన చుట్టాలు, మన రిలేటివ్స్, మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మ్యారేజెస్ అయిపోతుంటే అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా. అయితే నాకు ఎవరిదన్నా ఇలా అవుతుండగానే ఫస్ట్ నాకే బాధ అవుతుంది. ఎందుకు బాధపడుతున్నా ఏమో, నేను అసలు అర్థమే కాదు అది. ఎందుకో బాధ అనిపిస్తుంది, అయ్యో ఇంకా పెళ్ళైపోయిందా అన్నట్టు. ఇంకా జీలకర్ర బెల్లం అయిపోయాగానే ఇలా దండలు మార్చుకున్నట్టు అయితే వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు. అంటే పిల్లగాని వాళ్ళ సైడ్ అయితే ఇలా గుంజే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా మా అమ్మాయి వాళ్ళ సైడ్ అయితే ఎవరమైతే మేము అలా తననేమి అలా నెగ్గలేము. సో ఇంకా తనైతే డైరెక్ట్ అలా పెళ్ళికొడుకు అయితే డైరెక్ట్ అయితే వేసేసిండు. ఇంకా వీళ్ళైతే మంచిగా పూలదండలు అయితే భలే ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇక్కడైతే కూర్చున్నారు. అసలు ఈ మ్యారేజ్లో అయితే ఈ ఫోటోగ్రాఫర్స్తో సమానంగా నేనైతే వీడియో అయితే తీసాను అనుకుంటా. ఎన్ని వీడియోస్ తీసాను అసలు, చాలా తీసినుండే. అయితే ఆ ఫోటోగ్రాఫర్సే నన్ను అలా చూసిన, ఈమె ఎందుకబ్బా ఎంతగానో వీడియోస్ తీస్తుంది అనుకున్నారో ఏమో మరి, అంతగానో అయితే నేను తీసినుండే. ఇంకా వాళ్ళకి తెలియదు కదా నేనైతే యూట్యూబర్ అని. సో ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఏమంటారు మాంగళ్య దారం అంటారు కదా, సో అది దానికైతే ఇంకా మేనమా
నేను వెళ్ళాను నేను అంటే చేస్తే నేను నువ్వు ఎత్తుకో అని చెప్పు. అది న్యాయం కాదు, మా బిడ్డ తొందరగా తీసుకున్నది. నేను చెప్తానే ఉన్నా. ఇంకా మొత్తం మీద అయితే పెళ్ళంతా అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే అప్పగింతలు కూడా ఇచ్చేస్తారు అన్నట్టు. అసలు అప్పగింతలు అప్పుడైతే చాలా ఏడ్చేసింది, అసలు చాలా బాధ అనిపించింది అట్లా ఏడుస్తుంటే. ఇంకా చాలా ఫన్నీ థింగ్స్ అయితే అన్నీ ఆడిపించారు. అంటే నాగేలి అంటారు కదా, సో అది అయితే చేయించారన్నట్టు. అంటే బేబీని ఉయ్యాలలో వేసి, అంటే చెక్క బొమ్మ ఉంటుంది కదా, సో ఆ బొమ్మనే వాళ్ళ బేబీలాగా అనుకోవాలి అని అట్లా ఉంటుంది సంథింగ్. ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయే వరకు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అప్పటికే 6 అలా అయ్యింది అనుకుంటా నైట్. ఇంకా మా బావని పెళ్ళి కొడుకుని అయితే ఆడి వరకు కార్ వరకు అయితే ఎత్తుకెళ్ళిండు అలా. ఇంకా మేమందరం అయితే ఇంకా అన్ని కార్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. అయితే లాస్ట్కి ఉంటుంది కదా, అంటే అన్ని సామాన్లు తీసుకెళ్ళడానికి ట్రాలీ ఆటో, ఆ ఆటోలో అయితే మేము వెళ్ళినాము. అసలు అంత జోక్ అనిపించింది. ట్రాలీ ఆటోలో వెళ్ళేసరికి మా పిల్లలు ఫుల్ హ్యాపీ. అసలు ఫస్ట్ టైం వాళ్ళు ట్రాలీ ఆటో ఎక్కడము. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు ఆ ట్రాలీ ఆటోలో. ఇంకా చీకటిగా ఉంటుంది కదా ఊర్లలో అయితే, ఇంకా మేమైతే మంచిగా కూర్చొని అయితే వెళ్దాము. కానీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిర్రు. ఇంకా నైట్ వెళ్ళాక అయితే అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయి భరత్ కూడా తీస్తున్నారు అన్నట్టు. ఇంకా మేమైతే ఇంకా మెల్లగా అలా లాస్ట్లో వెళ్తున్నామని అన్నాం కదా, సో మా చిన్ని అయితే ఫుల్గా డ్యాన్స్ అయితే వేసింది అక్కడ. ఇక నైట్ బరాత్ అయిపోయాక అత్త వాళ్ళ ఇంటికే వెళ్ళింది, అంటే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళేసి ఇంకా మార్నింగ్ అయితే వచ్చిరన్నట్టు. ఇంకా మార్నింగ్ అయితే ఉమామహేశ్వర వ్రతం ఉంటుంది మా ఇంట్లో. సో ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్ళైంది కదా, సో పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో అయితే ఉమామహేశ్వరం వ్రతం అయితే చేస్తారన్నట్టు. ఇంకా చాలామందే వచ్చారు ఆ రోజు కూడా. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి అయితే వ్రతం అయితే చేశారు. చాలా బాగా అయితే చేశారు. చాలామంది అయితే సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సో మా దాంట్లో అయితే ఉమామహేశ్వరం వ్రతం అయితే చేస్తారన్నట్టు ఇలా. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.